హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ఒడిస్సా టూర్ పార్ట్ 2లో భాగంగా మన జర్నీని ప్రారంభించాను. మనం ఈరోజు మొదటిగా ముక్తేశ్వర ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశిస్తున్నాము. ప్రస్తుతం మనం ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో గల ముక్తేశ్వర ఆలయాన్ని వీక్షిస్తూ ఉన్నాము. సర్వబాధల నుండి ముక్తిని వసంగుచు ముక్తీశ్వరుడయ్యాడు ఆ పరమశివుడు. ఆ పరమశివుడు ముక్తేశ్వరుడుగా కొలువైన ఆలయమే ఈ ముక్తేశ్వర దేవాలయం. ఈ దేవాలయం సోమవంశీకుల పరిపాలన తొలినాళ్లలో నిర్మించబడినది. ఫెర్రీ బ్రౌన్ అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం ఈ ఆలయ నిర్మాణం 950లో ఆరంభమైనట్లుగా నిర్ధారించటం జరిగింది. కళింగ శిల్పశైలిలో అలరాడే ఈ ఆలయం చూపరులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది. ఒడిస్సాలోని హిందూ దేవాలయాలలో ఇది ఒక ముఖ్యమైన దేవాలయం. గర్భగుడి చుట్టూ లోపలి భాగంలో గోడలపై అందమైన కన్నెల బొమ్మలు, నాగులు, నాగినులు పెనవేసుకొని ఉన్న శిల్పాలు ఉన్నాయి. గర్భగుడి లోపలి భాగం ఘనాకృతిలోనూ, వెలుపలి భాగం స్తూపాకృతిలోనూ ఉంటుంది. అల్లంత దూరం మీరు వెళ్ళలేకపోయినా ఇప్పుడు మీరు లింగరూపంలో గల ముక్తేశ్వరుణ్ణి కళ్ళారా దర్శించుకొని తరించండి. ముక్తేశ్వర ఆలయం దర్శించుకున్న తర్వాత మేము లింగరాజ ఆలయం వైపు పయనమయ్యాము. భువనేశ్వర్ ఆలయాల నగరంగా ఆకట్టుకుంటోంది. కళింగ శిల్పకళా రీతులతో అలరాడే ఆలయం ఈ లింగరాజస్వామి దేవాలయం. ఉత్కళ, కళింగ శిల్పకళా వైభవం ఉట్టిపడే ఆలయం ఇది. లింగరాజు అనగా లింగాలకు రాజు అని అర్థం. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరములకు పూర్వం నిర్మించబడినది. ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలోని అన్ని ఆలయాలలోకల్లా పెద్దది. ఆలయ కేంద్ర దైవం లింగరాజును శివునిగా పూజిస్తారు. పద్మ పురాణములో కూడా ఏకాంబర క్షేత్రంగా భువనేశ్వర్ కోటి శివలింగాలున్న పరమ పవిత్రముగా పేర్కొనబడినది. యావత్ భారతదేశమంతా జరిగే మహాశివరాత్రి, కార్తీక మాసాల ఉత్సవాల తీరు ఒక ఎత్తు, భువనేశ్వర్లో లింగరాజస్వామి దేవాలయంలో జరిగే ఉత్సవాల తీరు మరొక ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ ప్రతినిత్యం 22 రకాల అర్చనలు జరుగుతాయి. లింగరాజస్వామి టెంపుల్ దర్శించుకున్న తర్వాత మేము ధౌలగిరి శాంతి స్తూపం వైపు మా జర్నీ ప్రారంభించాము. ఇదే ధౌలగిరి శాంతి స్తూపం యొక్క మెయిన్ ఎంట్రన్స్. దీని గురించి వివరాలు లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ఈ ధౌలగిరి శాంతి స్తూపం గురించి తెలియాలంటే ముందుగా మనం కళింగ యుద్ధం గురించి తెలుసుకోవాలి. ఇదే ప్లేస్లో కళింగ యుద్ధం BC 261లో కళింగ రాజైన రాజా అనంత పద్మనాభతో మౌర్యుల యొక్క 3వ పాలకుడైన అశోకునికి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో 1,00,000 మంది మరణించారు. ఇదే ప్లేస్కి ప్రక్కనే ఉన్నటువంటి దయా నదిలో రక్తం ఏరులై ప్రవహించింది. అది చూసిన అశోకుడు
యుద్ధ ఘోషను విడనాడి ధర్మఘోష చేపడుతున్నట్లు ఇక్కడ ఇదే ప్లేసులో ప్రతినబూని ప్రజా సంక్షేమంలో పాల్గొని రాజ్య విస్తరణ ఉద్దేశంతో ఇక యుద్ధాలు చేయనని ప్రతిజ్ఞ చేసిన ప్లేస్ ఇది. కళింగ యుద్ధం తర్వాత అశోకుని జీవితంలో జరిగిన పరివర్తన సంఘటనల గురించి ఈ శాంతి స్తూపం మనకు తెలియచేస్తోంది. ఆ ఎదురుగా మీకు నీటి మడుగు కనిపిస్తోంది కదూ, అదే దయానది. అక్కడే కళింగ యుద్ధంలో ఆనాడు రక్తం ఏరులై ప్రవహించిన ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది. ఈ శాంతి స్తూపం సరౌండింగ్ ఏరియా ఎలా ఉంటుందో మీకు చూపిస్తూ ఉన్నాను. కళింగలో ప్రస్తుతం ఒడిస్సా మరియు ఆగ్నేయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ధవళగిరి శాంతి స్తూపము నుండి మా హోటల్ రూమ్కు రిటర్న్ బయలుదేరాము. అసలు ఒడిస్సా ఎలా చేరుకోవాలి, ఒడిస్సాలో ఎక్కడ స్టే చేయాలి, ఒడిస్సాలో వివిధ ప్లేసెస్ని ఏ విధంగా బడ్జెట్లో విజిట్ చేయాలి అనే వివరాలన్నింటినీ కూడా ఈ ఒడిస్సా సిరీస్లో లాస్ట్లో ఒడిస్సా టూర్ ప్లాన్ పేరుతో ఒక వీడియోని రిలీజ్ చేస్తాను, గమనించగలరు. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. Thanks for watching the video.